ముఖ్యాంశాలు. ఎమ్మెగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి మహారథాన్ని రథశాల లోపలికి తరలింపు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర మహోత్సవం నెల రోజుల పాటు వైభవపేతంగా నిర్వహించిన అనంతరం గురువారం స్వామివారి మహారథాన్ని శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థాన వంశ పారంపర్య ధర్మకర్త మాచాని నాగరాజు, నీల మురళీధర్ ఆధ్వర్యంలో మాచాని జగదీష్, మాచాని శివశంకర్ ఫౌండేషన్ ఫ్యామిలీ ట్రస్ట్ మెంబర్స్, కార్యకర్తలకు, కుర్ని కుల బంధువులు, మేటిదారులు, వడ్డేరులు, ముక్తులు, పురభక్త జనులు పాల్గొని స్వామివారి మహారథాన్ని రథశాలలోకి పెట్టారు. మహారథాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి తలుపులు వేసి తాళం వేశారు. ఈ సందర్భంగా మాచాని శివశంకర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం జనవరి 15 పుష్పమానం జరిగిన మహారథోత్సవం జాతర వైభవంగా ముగిసిందని, ఆనవాయితీ ప్రకారం నెల తర్వాత మంచి రోజైన గురువారం స్వామివారి తిథి నక్షత్రం ప్రకారం వంశపారంపర్య ధర్మకర్త మాచాని నాగరాజు, నీల మురళీధర్ ఆధ్వర్యంలో మాచాని జగదీష్, మాచాని శివశంకర్ ఫౌండర్ ఫ్యామిలీ ట్రస్ట్ మెంబర్స్, కార్యకర్తలు, కొన్ని కుల బంధువులు, మేటిదారులు, వడ్డేరులు, మొక్కలు మరియు పురభక్త జనులు పాల్గొని మహారథాన్ని రథశాలలోకి పెట్టామని తెలిపారు. నెల రోజుల పాటు ప్రశాంతంగా జరిగిన జాతర మహోత్సవానికి సహకరించిన ఎమ్మెగనూరు శాసనసభ్యులు బివి జగదీశ్వర్ రెడ్డికి అన్ని శాఖల అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. దేవస్థానం ఎమ్మెగనూరు ఈ సంవత్సరం 2025న 15 జనవరి 15న పుష్పమాసం జరిగిన మహారథోత్సవం సందర్భంగా బ్రహ్మాండంగా జరిగింది. మరి ఊరి ప్రజలందరికీ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు మహారథాన్ని ఆనవాయితీ ప్రకారంగా జాతర తర్వాత నెలపైన 3 రోజులు 4 రోజుల పైన ఆ రోజు ఏది మంచి రోజు చూసుకుని దాంట్లో లోపల పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఈ మహారథాన్ని యథావిధిగా పాత సాంప్రదాయ ప్రకారంగా దీనికి లోపల పెట్టడానికి ఇక్కడ ఉండే వంశస్థులు నిర్ణయిస్తూ స్వామివారి ఆయన చూసిన ఆయన వారాన్ని తిథి ప్రకారంగా ఇక్కడ దీనికి ముత్తైదు కొడుకులు పైమేటి కిందమేటి మరి తర్వాత వడ్డేవర్లు ప్రతి ఒక్కరు దీంట్లో భక్తులు కూడా పాల్గొని ఈ మహారథాన్ని ఆనవాయితీ ప్రకారంగా చాలా సాంప్రదాయ ప్రకారంగా లోపల పెట్టడం జరుగుతుంది. ఇది పెట్టడమే కాక దీన్ని జాకీల పైన పెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా తరతరాల నుంచి ఆశ్చర్యకాలం నుంచి ఇప్పటి వరకు ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతూ వస్తున్నాం. దీంట్లో మహారథాన్ని లోపల పెట్టిన తర్వాత పిక్కులగుట్టము, తర్వాత మరి పుష్ప మహారథాన్ని, తర్వాత పందిరి, మరి అన్నీ మిగతావన్నీ ఉండే ఈ తేరుకు సంబంధించిన ఇవన్నీ మొత్తం ఈ పనిముట్లన్నీ లోపల పెడుతూ తర్వాత వాకిలి వేసి తదనంతరం పూజ చేయడం జరుగుతుంది. ఆయన మాచాని నీల మురళీధర్ గారు ఆధ్వర్యంలో చేస్తూ దానికి నేను చిన్నాన్న మాచాని శివశంకర్, అదే మా అన్నగారు అనిమేష్, జగదీష్, వెంకటేశ్వరరాజు, మహేష్, తర్వాత సరళ సురేష్, గడిగే ఉపేంద్ర, మునిరెడ్డి, మోహన్, గడిగే మోహన్ అందరూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ విధంగా చేస్తున్నారు. సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉండే ముఖ్యంగా శాసనసభ్యులు గారు డాక్టర్ జయనాథ్ రెడ్డి గారు, మరి కమిషన్ పోలీసు శాఖ వారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు, ఎస్ఐ గారు, కలెక్టర్ గారు, అందరి వారి ప్రత్యేకంగా కమిషనర్ వారు, మరి తర్వాత రెవెన్యూ ఎంఆర్ఓ గారు, ఫైర్ డిపార్ట్మెంట్ వారు, ఆ తర్వాత దీనికి సంబంధించిన విద్యుత్ శక్తి వారు, వాళ్ళ వరకు వాళ్ళు ప్రతి ఒక్కరూ స్వామివారి సేవలో పాల్గొని వాళ్ళందరూ అధికారులు R&B వాళ్ళు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడం, మరి ప్రతి ఒక్కరు ఈ విధంగా పాల్గొంటూ ఏ కులమత ప్రసక్తి లేకుండా ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ మహాజాతరానికి అందరూ సహకరించినందుకు వారందరికీ మా దేవస్థానం తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.